అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్లో అమ్మకాలు తగ్గడంతో సూచీలు నష్టాలను చూడాల్సి వచ్చింది. సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 22,200 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్ ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి వెళ్లింది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. సెన్సెక్స్ లో హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాలతో ముగిశాయి. దీంతో డాలర్తో రూపాయి మారకం విలువ 82.92గా ఉంది. స్టాక్ మార్కెట్ నష్టాల వల్ల మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 6 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. వాటి మార్కెట్ విలువ 386 లక్షల కోట్లకు చేరింది. ఆసియా పసిఫిక్ మార్కెట్లు చాలా వరకు నష్టాల్లో ముగియటమే స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమని తెలుస్తోంది. విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు పెరగడం కూడా మరో కారణం. ముఖ్యంగా ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోలు చేసి గరిష్టాల వద్ద విక్రయించడం వల్లనే తరచూ నష్టాలు చూడాల్సి వస్తుంది. కనిష్టాల వద్ద కొనుగోలు చేసిన స్టాక్స్ విలువలు పెరగడం కూడా ఓ కారణమని తెలుస్తోంది.